హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో బ్యూటిఫుల్గా కనిపించే సింపుల్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికైతే ఏం అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ఆపోజిట్ క్లాత్ ఉంటే చాలు. ఇలా నెక్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చూడండి, మధ్యలో స్కేల్తో ఇలా మధ్యలోకి డ్రా చేసుకోవాలి. మధ్యలో ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని ఈ చివర్లు అనేవి సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. సమానంగా వచ్చేలా చూసుకొని ఇప్పుడు మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ కోసం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా ఈజీగా వేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ క్లాత్ ఒకటే కాబట్టి ఫస్ట్ ఇలా నేర్చుకునేటోళ్ళు ఇలా సింపుల్గా వేసుకుంటే కనుక మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మరో కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. జస్ట్ ఇలా డ్రా చేసేసుకొని చూడండి, ఇలా మధ్యలోకి యువతల సైడ్ కూడా మనకి ఇదే డిజైన్ కావాలి కాబట్టి యువతల సైడ్ కూడా ఇలా తిప్పుకొని మధ్యలోకి జస్ట్ చేత్తో రఫ్ చేస్తే చాలు, ఈ డిజైన్ అవతల సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చాక్ పీస్తో డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, దాని మీద పడింది కాబట్టి దీన్నే చాక్ పీస్తో దానిపైన డ్రా చేసుకోవాలి. అవసరం లేకుండా జస్ట్ క్లాత్ ఉంటే చాలన్నమాట. ఇలా సింపుల్ డిజైన్స్ వేసుకుంటే ఈ వేసుకొని లుక్ అనేది చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత డ్రెస్ చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డిజైన్కి వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ పీస్ తీసుకొని చూడండి 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అండ్ ఇంటికాడ ఖాళీగా ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. బయటికి వెళ్ళి వేయాల్సిన అవసరం లేదు, అలాగే బయటికి వెళ్ళి వేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనమే ఇంట్లో ఉండి ఏదో వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, అలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి. చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలండి, ఫాస్ట్గా కుట్టకూడదు. ఎందుకంటే మనకి ఈ డ్రెస్కి ముడతలు వచ్చాయంటే చూడడానికి అంత బాగుండదు కాబట్టి ఈ ముడతలు లేకుండా సరి చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇలా మనం డ్రా చేసుకున్న ప్రకారం దానిపైన వచ్చేలాగా జస్ట్ చిన్నగా ఈ క్లాత్ అనేది తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి చూడండి సూదిని దించేసుకొని మళ్ళా ఈ క్లాత్ని తిప్పాలండి. సూదిని మాత్రం అట్లానే ఉంచాలి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అంటే ఏ డిజైన్ వేసినా కార్నర్ దగ్గర సరిగా రాదు. అప్పుడు మనం ఇలాంటి డిజైన్స్ ఒకవేళ మన దగ్గరే డ్రెస్సులు ఉంటే కనుక ఇలాంటి డిజైన్ ట్రై చేస్తే మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయి ఇంకా చాలా బాగా వస్తాయి కుట్టుకోవడానికి. ఇట్లా మనం డ్రా చేసుకున్న ప్రకారం దానిపైన వచ్చేలాగా కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక చివరి వైపున కుట్టుకోవాలండి, మధ్య వైపున కాకుండా. చూడండి, మళ్ళా ఈ చివరి వైపున కుట్టాం కదా, మళ్ళీ ఈ చివరి వైపున కుట్టుకోవాలి. అప్పుడు చూడడానికి బాగుంటుంది, ఈ పట్టీ అనేది పైకి లేకుండా ఉంటుంది. అలాగే మూడోది కూడా మన ఇష్టం, మనకి 2 కావాలంటే 2 కూడా కుట్టుకోవచ్చు. కానీ ఇట్లా మనం వేసినట్టు కుడితే మాత్రం
లుకింగ్ అనేది బాగుంటుందండి. ఒకసారి వేసి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కుట్టేటప్పుడు ముడతల్లా వస్తూ ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా తిప్పుకుంటూ ఆ క్లాత్ అనేది ఒకటి తిప్పుతూ ముడతలు లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇవతల సైడ్ కూడా తిప్పి కుట్టేసుకుంటే ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలా చూడండి, ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్గా ఉంది కదా, ఎవరైనా కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. And thank you friends, thank you for watching. Please subscribe and support my channel. Thank you so much.